కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోతుంటే తల్లడిల్లిపోతున్నారు అన్నదాతలు. మరొక వైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఏంది పరిస్థితి? ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులు అవుతుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు 5 రోజులు అది ఎత్తలేవు చేస్తలేవు, నాంతోనే చెప్తున్నాయి. ఇటు వేసుడు అటు వేసుడు ఇబ్బంది అవుతుంది మాకు. ఏ తడికోరి ఆడికోరి ఈడికోరి అని ఇది టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు టైం పాస్ చేసి ఎన్ని రోజులని వచ్చి అని మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. నువ్వు నిన్న మొన్ననే వచ్చినావు, నీకు ఎండద్దా మేచర్ రావద్దా అని మళ్ళీ వాళ్ళే అంటారు. దాదాపు 20 రోజులు అవుతుంది మీరు వచ్చి. ఈ టార్పిన్ కవర్ కానీ ఇటీవల కాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, టార్పిన్ కవర్లు ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారా? ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. మా ఇంటికాడికే తెచ్చుకుంటున్నాం మేమే. ఒరిజినల్ పాస్బుక్ పెట్టమంటారు, మా తల్లేదు మేము కవులకు చేస్తున్నా. నా పరిస్థితి ఏం కావాలి, వాళ్ళు పాస్బుక్ ఇస్తలేరు. నువ్వు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఎన్ని తీసుకొచ్చేది? 15 రోజులు అవుతుంది సార్ నేను వచ్చి. 15 రోజులకు ఇది వరకు వాళ్ళు ఏమి ఇస్తలేరు. అవి పోతూనే లేవు. వస్తాయి అంటే కష్టాల వరకు ఎండ వస్తుంది. ఎండ వచ్చేలకు మేము నీడకపోతామని నీడకపోతారు. ఆ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎత్తామంటలకు ఆ బారదాన్ని ఇస్తారు. ఆడికి వచ్చినలకు అంతా పాన్ వస్తుంది. ఇక దీని కప్పుడు చేసుడు ఇట్లనే పోతున్నాం సార్. మేము మా పరిస్థితికి ఇది ఉన్నది. ఏమంటారు అధికారులు వచ్చినప్పుడు? ఏమన్నా అడుగుతున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు వస్తారు, ఇక ఇప్పుడే పోతుంది బండి అంటారు. అది బండి రాదు, వాళ్ళు వచ్చే మేము నింపరు. ఇక మేము ఇట్లనే ఆడి నింపుడు మా రెక్కలని పోతున్నాయి సార్. ఇప్పుడు ఇక మా బాయి కాడ చేసుకునేది తక్కువ, కానీ ఈడ చేసుకునేది ఎక్కువ అవుతుంది. సో మొత్తంగా ఇది చాలా వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డ్లకు కావచ్చు తీసుకొని వచ్చి 20-25 రోజులు అవుతున్నప్పుడు కూడా కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 4 రోజులుగా కూడా అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో ధాన్యం పూర్తి స్థాయిలో తడిసిపోతుంది. రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా కూడా అధికారులు స్పందించడం లేదని చెప్పాలి. సో ఓవరాల్గా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.